లాస్ట్ స్టూడెంట్స్ కూడా నేను చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను, నా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాను. ఏదైతే మస్కరా అయిపోతుందో, ఓకేనా, చిన్న టిప్ ఇది, మస్కరా అయిపోయింది అన్నప్పుడు ఇది పడేసేయండి. ఇది మంచిగా వాష్ చేసి పెట్టుకోండి. ఐబ్రోకి చాలా యూజ్ అవుతుంది. ఇది బ్యూటిషియన్కి కానీ మేకప్ ఆర్టిస్ట్కి కానీ చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇది రెగ్యులర్గా ఒక 4-5 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. ఐబ్రో చేసేటప్పుడు అయితే ఈ బ్రష్ నాకు చాలా బాగుంటుంది. క్లియరా? ఇది వేస్ట్గా పడేయకండి, కడుక్కొని పెట్టుకోండి. సో చూడండి, ఇక్కడ ఇచ్చింది ఇదే కదా. చిన్న చిన్నవి మనం లాజిక్ కూడా ఆలోచించుకొని మన బిజినెస్ ఇంకా బెస్ట్ కూడా మీరు నడుపుకోవచ్చు. మన తెలివితోని మనం నడుపుకోవచ్చు. క్లియరా? మస్కరా అయిపోతే ఇప్పటి నుంచి పడేయకండి. సో ఐ మేకప్ బ్రషెస్, బిగ్ బ్రష్ ఏ కలర్ తీసుకోవాలో చెప్పాను మీకు. స్మాల్ బ్రష్, మీడియం బ్రష్, ఏ కలర్ తీసుకోవాలో అన్నీ చెప్పాను మీకు. ఇది ఐబ్రో బోన్ బ్రష్. ఓకేనా? ఇవి అర్థమైనాయా? బ్రషెస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పుడే చెప్పాను మీకు. కన్సీలర్స్కి గైడ్ లైన్ దొరికితే మాత్రం ఈ బ్రష్ వాడండి. గైడ్ లైన్ దొరకకపోతే పెన్సిల్ బ్రష్. ఓకేనా? ఇది కొంతమంది మేకప్ ఆర్టిస్ట్ ఐ లైనర్కి యూజ్ చేస్తారు, కొంతమంది కట్ క్రీస్కి యూజ్ చేస్తారు. అంటే నేనైతే కట్ క్రీస్కి యూజ్ చేస్తాను, ఐ లైనర్కి యూజ్ చేయను. ఐ లైనర్కి వచ్చేసి నేను సపరేట్గా బ్రష్ అనేది పెట్టుకున్నాను. చూడండి, ఏ బ్రష్ దానికే పెట్టండి. దానికి పెట్టిరనుకోండి మేకప్ అనేది మీకు డిస్టర్బ్ అయిపోతుంది. చూసుకొని క్లయింట్కి కొంతమందికి హ్యాండ్స్ టచ్ చేయడం ఇష్టం ఉండదు. అట్లాంటప్పుడు బ్రషెస్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవాలి. దిస్ ఇస్ ఫస్ట్ బ్రష్, దిస్ ఇస్ కన్సీలర్ బ్రష్. కన్సీలర్ బ్రష్ డిజైన్ చూడండి ఎలా చేశారు. ఇది ఓన్లీ ఐ దగ్గర మాత్రమే బ్లెండ్ అయ్యేటట్టుగా. సో సేమ్ ఫౌండేషన్ బ్రష్ కూడా అదే ఉంది. సో మ్యాక్సిమం ఇలాంటి బ్రషెస్ కనుక మీరు తీసుకుంటే ఏమవుతుందంటే